హలో సార్, 9 ఇయర్స్ పాప నందిని హ్యాండిక్యాప్, మెంటల్లీ ఫిజికల్లీ ప్రాబ్లం ఉన్నది. చాలా నరకయాత్ర అనుభవిస్తున్నారు. వీళ్ళకి ఏ సహాయం లేదు, గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ నుంచి ఎవరు లేదు. వాళ్ళ నాన్న చిన్న కూలీ పని చేసుకుంటాడు, కిరాయి ఇంట్లో ఉంటున్నారు. సార్ మీ పేరు సార్? మా పేరు రాజు అండి. సార్ చెప్పండి సార్, మీ పాప ఎప్పటి నుంచి ఇట్లా ఈ పరిస్థితిలో ఉన్నారు? పాపకు 9 సంవత్సరాలండి. ఓకే. ఒక 6 నెలల తర్వాత మాకు పాప ఇట్లా ఉందని చెప్పేసి మేమే గుర్తుపట్టాము. హాస్పిటల్కి తీసుకెళ్తే పాప మెంటల్గా ఇది ఉంది అని చెప్పేసి చెప్పారు. చాలా హాస్పిటల్ చూపించాము, అంటే మా స్థామత ఉన్నంత వరకు చూపించాము. ఇక మా స్థామత లేదు, పాప బ్రెయిన్ డెవలప్మెంట్ లేదు, పాప ఇట్లా ఉంటారని చెప్పారు. ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా మేము చేయించలేకపోతున్నాము. ముందుగా వేడుకునేది ఏంటంటే యూట్యూబర్స్ చాలా స్ట్రగల్ చేస్తారని చెప్పేసి మన తెలంగాణ గవర్నమెంట్, మన రేవంత్ రెడ్డి అన్న సహాయం చేస్తారని చెప్పేసి నేను 100% ఆశిస్తున్నాను. నేను తప్పకుండా చేస్తారని కూడా అనుకుంటున్నాను. నేను ఇలాంటి వాళ్ళకి చాలా మంది చేశారు అని చెప్పేసి నేను విన్నాను. నాకు కూడా చేస్తారని చెప్పేసి ఆశపడుతున్నాను. నేను ఒక డ్రైవర్ని, ప్రైవేట్గా నెలకు 12,000 రూపీస్ నాకు ఇస్తారు. ఈ పాపకు ఇబ్బంది ఉన్నది, ఒకరి కిరాయిలో ఉంటే కూడా మాకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళు చేయమంటున్నారు, వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళకి వల్ల అంటే పాప వల్ల వేరే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఖాళీ చేయమంటున్నారు. వ్యక్తిగత ఏం కాదు, పాప వల్ల వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఖాళీ చేయమని చెప్తున్నారు. అందుకని మీరు మనస్ఫూర్తిగా ఏమండి, మనస్సుండి ఏమన్నా సహాయం చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. నేను దిల్సుఖ్నగర్ ఏరియాలో ఉంటున్నాను. మీరు ఎవరు పబ్లిక్కి చూసేటోళ్ళకి ఏమన్నా చెప్పగలుగుతారు, వాళ్ళకి సహాయం చేయమని? మీ ఫోన్ నెంబర్ మేము అబద్ధం చెప్పట్లేదు, మా పాప ఉన్నది, యూట్యూబ్ లో చూస్తున్నారు కదా. మీ నెంబర్ సార్? మా నెంబర్ 9440503688. దయచేసి మీకు ఏమైనా సహాయం చేయాలనిపిస్తే ఈ నెంబర్కు ఫోన్పే ఉన్నది, చేయగలరు. చూడండి ఈ నందిని, చూడండి నందిని. హాయ్ నందిని. హాయ్, మీ పేరేంటి? పేరు చెప్తారా? చూసారా సార్, పాపం వీళ్ళకి హెల్ప్గా కొంచెం ఉంటుంది. అందరూ తల ఇంత వేసినా కానీ వాళ్ళకి సహాయపడగలుగుతాము. వాళ్ళు పాపకి వదిలిపెట్టి పోలేరు పరిస్థితి. బయటికి వెళ్ళిన పాప ఎక్కడైనా వెళ్ళిపోతుందని భయం, ఏమన్నా ఎవరికైనా ఇది చేస్తారని. వాళ్ళకి గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఏ హెల్ప్నెస్ అనేది లేదు, ఇల్లు కూడా లేదు. ఇల్లు కోసం కూడా అప్లై చేశారా మీరు? ఇల్లు కోసం 2018లో అప్లై చేశాము. మరి ఇలా ఎక్కడ వెళ్ళినా ఫోన్ చేస్తామని చెప్తున్నారు తప్ప దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇవ్వట్లేదు. ఏమికి వెళ్ళినా ఫోన్ చేస్తాం, పోండి నెంబర్ ఉంటుంది కదా అని చెప్పేసి అన్నారు. మున్సిపల్ ఆఫీస్ కు డీటెయిల్ అంటే మాకు తెలిసిన వరకు వెళ్ళాము. ఎక్కడ వెళ్ళినా ఫోన్ చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు, ఫోన్ కూడా రాలేదు. అది మేము వేడుకునేదంటే మాకు తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ అన్న ఖచ్చితంగా మాకు ఇస్తామని చెప్పేసి ఆశిస్తున్నాము. మాలాంటి వాళ్ళకి చాలా మందికి చేశారని తెలిసింది, మాకు కూడా చేస్తారని చెప్పేసి నమ్మకం ఉంది. మాకు పింఛన్ వస్తుందా మరి? మీ పాపకి చెప్పలేదు, బంద్ ఉన్నది, మొన్న రిలీజ్ అయిందని చెప్పేసి తెలిసింది. అప్లై చేసినాము, అది స్లాట్ బుక్ చేసినాము కానీ అది ఎప్పుడు వచ్చేది తెలియదు మాకు, కరెక్ట్ డేట్ ఇవ్వదు కదా. 10 సంవత్సరాలు అయింది కాకపోతే అప్పుడు సదరన్ సర్టిఫికెట్ ఆఫ్ చేసేది అప్పుడు 2 years బ్యాక్ చేయలేకపోయినాము. ఇప్పుడు ఓపెన్ అయింది, చేశాము, కరెక్ట్ ఎప్పుడు వచ్చి తెలియదు కదా. పాపకు తీసుకోలేని పరిస్థితి, పాపను ఎవరు తీసుకొని వెళ్ళే పరిస్థితి లేదు. పాపను వదిలేసి మేము ఎక్కడ వెళ్ళలేము. సాగు వచ్చినా, పెళ్లి వచ్చినా, పేరెంటం వచ్చినా ఎక్కడికైనా మేము వెళ్ళలేము. సెకండ్ కావాలి ఉండవలసిందే పాపకు. ఎందుకంటే మా పని కూడా సరిగ్గా లేదు. నేను ప్రైవేట్ గా డ్రైవర్ని, ఇంటి రెంట్ కూడా కట్టుకోలేకపోతున్నాను, చాలా ఇబ్బందులు ఉన్నాను. ఎక్కడన్నా అది ఏంటి, అది మొత్తం చూపించిన ఆ పేపర్లు ఇచ్చాను, హాస్పిటల్లో ఎంఆర్ఐ ఇచ్చాను. ఓకే, ఎంఆర్ఐ ఇచ్చాను. 90% డిలే అని చెప్పారు. సర్టిఫికేట్స్ మొత్తం సర్టిఫికేట్స్ ఉన్నాయి. మా స్తోమత ఉన్నంత వరకు చూపించాను, ఇంకా చూపించలేకపోతున్నాను నేను. ఓకే, ఎల్వి ప్రసాద్ లో కూడా చూపించాను, ఈ టెస్ట్లు అవన్నీ తీయించాను. ఓకే సరే, ఎంఆర్ఐ ఇచ్చాను. ఓకే.
సరే చూడండి పాప ఒక్క సెకండ్ కూడా ఆగదు పాప. ఇది పరిస్థితి అండి. ప్లీజ్ దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు అందరికీ షేర్ చేయండి. వీళ్ళకి ఏమైనా సహాయం చేయాలనుకుంటే వీళ్ళ నెంబరు ఫ్లోరింగ్లో ఇస్తాను. ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళకి ఏమైనా సహాయం చేయాలనుకుంటే చేయగలుగుతారు. ఇగో ఈ పాప ఈ నందిని పాపం చూడండి. ఈ పాప నందిని. హాయ్ నందిని, ఇటు చూడండి. నందిని ఇటు చూడండి ఎలా పరిస్థితిలో ఉన్నది పాపం. పాపని ప్లీజ్ హెల్ప్ చేయండి. ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి. అందరూ హెల్ప్ చేస్తారని కోరుతున్నాము. హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.